హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ కన్నా. మా వీకెండ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి నేను, మా హస్బెండ్ అండ్ బాబు ముగ్గురం బయటకు వచ్చేసాం. వెదర్ అయితే చాలా బాగుంది. ఇంత మంచిగా ఉంటే మనకు స్పైసీ ఫుడ్ మ్యాండేటరీ కదా. ఎప్పుడు ఇంట్లోనైనా చేసుకునేది, ఒకసారి అట్లా బయటకు కూడా వెళ్దాం, చాలా డేస్ అవుతుందని చెప్పేసి ఇట్లా దగ్గరలో ఉన్న సంగం హోటల్కి అని చెప్పేసి వచ్చామండి. ఈ హోటల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యాక్చువల్గా లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట, ఇక్కడ నుంచి ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే బాగుంది అని చెప్పి. సరే ఓకే, ఎప్పుడైనా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా ఆర్డర్ ఎందుకులే, ఎలాగో క్లైమేట్ బాగుంది కదా, అట్లా అవుటింగ్కి వెళ్ళినట్టు వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంబియన్స్ ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే, మేము చూసేది కాకుండా కొంచెం షూట్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనుకోకుండా సడన్గా వీడియో తీస్తున్నాం అంతే. బాబు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, సో అట్లా బయటకు తీసుకుని వస్తే బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, కొంచెం ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి తీసుకొచ్చినాం. అండ్ మెయిన్లీ ఇక్కడ ఏరియాలో ఇదంతా పొల్యూషన్ లేకుండా కొంచెం ఆ రోజు మంచిగా చల్లగాలి, వెదర్ బాగుంది, లైటింగ్ ఇదంతా మంచిగా అనిపించింది. మాకు కూడా పర్ఫెక్ట్ వీకెండ్ ప్లేస్ అనిపించింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో లాబీ ఏరియాలో అయితే చాలా స్పాట్స్ ఉన్నాయండి. మాకైతే మంచిగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఎప్పుడైనా ఫోటోషూట్ లాంటిది ఏమైనా కావాలంటే కూడా మీరు బర్త్డేస్ అట్లా ఉంటే ఇక్కడికి రావచ్చు. ఫుడ్కి ఫుడ్, ఫొటోస్కి ఫొటోస్ అన్నీ కవర్ అయిపోతాయి. బై ద వే, ఇంతగా చెప్తున్నా ప్రమోట్ చేస్తున్నా అని మాత్రం అనుకోకండి. బికాస్ మీకు తెలుసు కదా, మన ఛానల్లో ప్రమోషన్స్ ఏమీ లేవు, ఏవైనా కూడా జెన్యూన్ రివ్యూస్ మాత్రమే ఇస్తామని చెప్పేసి. ఇది యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి నచ్చింది, అందుకే మీకు కూడా రిఫర్ చేస్తున్నా. అయితే ఇంత నచ్చడానికి రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ ఒక 2 minutesలో చెప్తా. ఎందుకు అంటే చూపించి చెప్తా మీకు. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా బాబుకి ఎక్స్పీరియన్స్ చేయించిన తర్వాత, కొంచెం ఆడిపించిన తర్వాత మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది అంటే రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్లో ఏముంది అంత నచ్చడానికి, అంత ఏముంది అనిపిస్తే, నాకు నాలాగా మీకు ప్రతి ఒక్క పేరెంట్స్కి, న్యూ పేరెంట్స్కి అందరికీ ఒక రిలీఫ్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఎలాంటి రష్ అట్లా ఎక్కువ ఇబ్బందిగా లేదు. అండ్ మోర్ ఓవర్ పిల్లలకి సపరేట్గా హై చైర్స్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ టైం వాళ్ళకు ఉంటుంది. మనం బయటికి వస్తాం కాబట్టి మన కొంచెం క్వాలిటీ టైం కూడా మనం స్పెండ్ చేయొచ్చు. దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ చెప్పాలంటే మోర్ ఓవర్ స్టాఫ్ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు. చిన్న బాబు కనిపించేసరికి అందరికీ అట్రాక్టివ్గా అనిపిస్తాడు కదా, అందరూ షేకెన్స్ ఇవ్వడం, నీ పేరేంటి, హాయ్ 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 చెప్తూనే ఉన్నారు. మాకు అన్నయ్యకి మాత్రం అర్థం కావట్లేదు, ఎవరికి హాయ్ చెప్పాలి, ఎవరికి హలో చెప్పాలి, ఎవరికి రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అట్లా చూస్తుండిపోయాడు. మెయిన్ థింగ్ నాకేం నచ్చిందంటే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. అది కూడా చాలా చిన్న బ్యాంక్వెట్ హాల్ ఉంది. అండ్ అలానే పైన అయితే పెద్ద పెద్ద హాల్స్ కూడా ఉన్నాయంట. మేమైతే కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల పైన అదంతా ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. మేము జస్ట్ ఫుడ్ కోసం వెళ్ళాం కదా అని, అదే ఫ్లోర్లో ఉందని జస్ట్ బ్యాంక్వెట్ హాల్ మాత్రమే షూట్ చేసామన్నమాట. నాకు ఎక్కడైనా ఫుడ్ తినడానికి అని చెప్పేసి బయటకు వెళ్తే నాకు కావాల్సింది మెయిన్ థింగ్ ఏంటి అంటే, చాలా ప్లీజెంట్గా ఉండాలి, దాంతోపాటు నాయిస్ ఎక్కువ ఉండకూడదు. అండ్ అలానే ఫుల్ రష్గా దగ్గరగా అట్లా కూర్చుంటే నాకు అస్సలు కంఫర్ట్గా అనిపించదు. సో నాకైతే ఇంట్లో లేదా ఇట్లా స్పెండ్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాం, వెళ్ళినప్పుడు కూడా ఫుల్ రష్ ప్లేస్కి వెళ్తే వెళ్ళడం కూడా ఎందుకు అనిపిస్తుంటుంది. ఇంకా దానికి తోడు కన్నయ్య అయితే ఇట్లా బయటికి వెళ్తే చాలు, కొంచెం సఫికేటింగ్ అనిపించినా చాలా ఏడ్చేస్తాడు. నేను చెప్పాను కదా ఇందాక, హై సైడ్స్ ఉన్నాయి, కొంచెం కంఫర్టబుల్గా పిల్లలతో కూడా రావచ్చు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, చూసారా, ఈవెన్ డస్ట్బిన్స్ దగ్గర కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. నేను ఏమనుకుంటున్నా అంటే, ఇది కొత్తది కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అని నా ఫీలింగ్. చూద్దాం
నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అని చెప్పి. ఇప్పటికైతే సూపర్ సాటిస్ఫైడ్. ఈ రెస్టారెంట్ హాల్ నుంచే మనకు మినీ బ్యాంక్వెట్ హాల్కి కూడా ఎంట్రన్స్ ఉందండి. చూసారా, ఈవెన్ బ్యాంక్వెట్ హాల్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ ఏదో శ్రీమంతం ఏదో అయ్యింది అనుకుంటా, దాని బ్యాక్డ్రాప్ ఇంకా అలానే ఉంది, తీయనే లేదు. నాకు ఒక్కసారి బ్యాక్డ్రాప్ చూడంగానే నా శ్రీమంతం మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. కన్నయ్యని తీసుకొని నేను ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే కన్నయ్యనేమో బయట అక్కడ ఆడుతూ ఉన్నాడు. ఈ లైటింగ్ ఇదంతా మంచిగా అనిపించిందండి. ఇదైతే సపరేట్ క్యాబినెట్ టైప్ ఇచ్చారు. ఇక్కడ ఒక 10 to 12 మెంబర్స్ కూర్చోవడానికి, డైనింగ్కి మంచి కంఫర్టబుల్ ప్లేస్. వెనకాలైతే మనకి ఇట్లా ఇన్విజిబుల్ కర్టెన్స్ టైప్ కూడా ఇచ్చారు. ఒకవేళ 10-12 మెంబర్స్ వచ్చి బయట ట్రాన్స్పరెంట్గా కనిపించడం ఇష్టం లేక కొంచెం సపరేట్ ఏరియా టైప్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా ఇది చాలా పర్ఫెక్ట్. నేను అక్కడ యాక్చువల్గా మాట్లాడాను, కాకపోతే వేరే వాళ్ళు కూడా మాట్లాడడం వల్ల వాయిస్ అనేది బాగా ఓవర్లాప్ అయింది కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము వెళ్ళిన టైంలో అయితే ఈవినింగ్ 6:30-7 అయింది కాబట్టి అసలు కస్టమర్స్ ఎవరు లేకుండే మేము చాలా కంఫర్టబుల్గా వీడియో షూట్ చేసుకున్నాం. మేము అక్కడ ఫుడ్ తినేసి బయటికి వచ్చే టైంకి కస్టమర్స్ ఫ్లో అయితే స్టార్ట్ అయిపోయిందండి. అస్సలు బాబు కొంచెం కూడా సతాయించలేదు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా యూజువల్గా కొన్ని ప్లేసెస్లో అయితే ఏసీ ఉన్నా కూడా సరిగ్గా ఆన్ చేయరు కదా, దానివల్ల అటు ఫ్యాన్స్ లేక ఏసీ లేక బయట నుంచి గాలి రాక ఫుల్ సఫకేటింగ్ అనిపిస్తుంది. నాకైతే కొంచెం వేడిగా ఉన్నా నేను అస్సలు తట్టుకోలేను, చిరాకు వచ్చేస్తుంటుంది. అట్లా లేకుండా మంచిగా ఉంది. ఇంకా కన్నయ్యని హై చైర్లో కూర్చోబెట్టిన వెంటనే నాకు ఎంత రిలీఫ్ వచ్చిందో మాటల్లో చెప్పలేను. కాకపోతే అది కొద్ది సెకండ్స్ మాత్రమే. కన్నయ్య అల్లరి చేయడం స్టార్ట్ చేశాడు, ఇంకంతే. చూడండి ఎంత యాక్టివ్ అయిపోయాడో. మా మమ్మీ నన్ను ఎప్పుడు వదిలిపెడుతుంది అన్నట్టు చూస్తున్నట్టు అనిపించింది ఇంతసేపటి నుంచి. అండ్ మెనూ చూస్తే కూడా రేట్స్ మరీ హై అయితే ఏం లేవనిపించిందండి, రీజనబుల్. ఎందుకంటే ఇంత మంచి అంబియన్స్కి తగ్గట్టుగా రేట్స్ ఉన్నాయని అనిపించింది. మేము ఇక్కడ స్పెషల్ ఏంటి అని చెప్పి కనుక్కుంటే కరీంనగర్ చికెన్ వింగ్స్ అని చెప్పారు. సో అదే మేము ఆర్డర్ చేసాం. ఆర్డర్ వచ్చిన తర్వాత ఎట్లుంటుందో అనుకున్నాం. మేము ఫస్ట్ టైం యాక్చువల్గా ఇక్కడ అది ట్రై చేయడం. టేస్ట్ చేసిన తర్వాత అయితే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి. చెప్పడానికి కొంచెం కేఎఫ్సీని ఇండియన్ స్టైల్లో చేస్తే ఎట్లుంటుందో నాకైతే అట్లా అనిపించింది. విత్ ఆనియన్, లెమన్, మయోనైజ్ అన్నీ వేసి మంచిగా అనిపించింది. చాలా స్పైసీగా బాగుంది. ఈ తర్వాత కాంప్లిమెంటరీ స్వీట్ అని చెప్పేసి బాదుషా కూడా ఇచ్చేసారండి. ఇది కూడా క్వాలిటీకి ఇచ్చారు. యూజువల్గా కొన్ని హోటల్స్లో అయితే ఏదో మిగిలిపోయింది అట్లా ఇస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా తినేసాం. మేమైతే ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఇది అస్సలు ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది కాబట్టి సజెస్ట్ చేస్తున్నా అంతే. మీకు ఒకవేళ ఇట్లాంటి స్పాట్ అవసరం అనిపిస్తే, వెళ్ళాలనుకుంటే పిల్లలతో డిస్టర్బెన్స్ లేకుండా ఖచ్చితంగా వెళ్ళండి. అది మీకు అవసరం అయితేనే, మీకు వెళ్ళాలనిపిస్తేనే. మళ్ళీ కలుద్దాం.